రాజు శంకరుడు ఏడుకున్నప్పుడు ఎంత పాట పాడుతున్నాడు. కాదు 220 మందిని ఎట్లా చేస్తారంటే మరి ఏనాడు నేను సంతాన ఫలమిస్తానన్నా ఆ సంతాన ఫలం 225 మంది ఓదించే ఒక్కదాని ఉంటాల బిడ్డ
అరవై బిడ్డ సవలమ్మ. అయినా ఈ సొమ్ములని నీకెందుకు బిడ్డ, ఈ రుద్రాక్షలు ఎందుకు, ఇవన్నీ నీకెందుకు బిడ్డ? ఓహో నాయనా, నువ్వు మరి ఇవన్నీ వేసుకున్నావు, నువ్వేం చేస్తావు? నేను ఈ కైలాసం పరిపాలిస్తా బిడ్డ. నాయనా జంగమయ్య, కైలాసం మీద పుట్టిన వాళ్ళు ఎంతమంది, పెరిగిన వాళ్ళు ఎంతమందో నేను పరిపాలన చేస్తానంటున్నావు. రేపటికల్లా నా భక్తులు ఉండరు, నా భక్తులు నా దగ్గరకు వస్తారు, పూజలు సేవలు చేస్తారు. నాయనా జంగమయ్య, అయ్యా నేనేమి ఇయ్యాలే రామ ఓ రామ. రామయ్య జంగమ, దేవ జంగమయ్య, రామయ్య జంగమ, దేవ జంగమయ్య. కైలాసం మీద నువ్వు అందరికీ సంతాన బలమిస్తున్నావు, వరములేని వారికి పుట్టి వరమిస్తున్నావు. మరి దేవాల దేవతలలో నా దగ్గరకు వచ్చినప్పుడు నా పూజ బలం చేస్తావు, నేను భక్తులకు ఏమి ఇయ్యాలి నాయనా? రామయ్య జంగమ, దేవ జంగమయ్య, దేవ జంగమయ్య. నాయనా చెప్పు బిడ్డ. అట్లయితేనే ఉంటా, లేకపోతే నేను పోతున్న గుళ్ళలకు. అంటే ఈ రుద్రాక్ష మాల ఇవ్వమంటావా? ఇయ్యాలి. ఇవ్వమంటావా? తప్పదంటావా? ఇయ్యకపోతే నేను ముట్టనే ముట్టను. సరే బిడ్డ, చేస్తా, ఇక తీసుకోవాలి. నాయనా జంగమయ్య, సగభాగం ఇచ్చిన బిడ్డ. సగవాదం ఇచ్చినవా? కుడికాలకి ఏంది? కుడికాలు కుడికాలకి ఏముందో అన్నా? అదెందుకు బిడ్డ నీకు? కుడికాలు కుసలపోరంట, ఎడమ కాలుకి ఏముందో? అదే బిడ్డ, అది ఎందుకు? అవి నీకేం చేస్తాయి? అవి నాకు పని చేస్తాయి బిడ్డ. నాకు కూడా పని చేస్తాయి. నా కళ్ళగడ నేను నేలలో ఉంటాను రా లంచ కొడుక. నువ్వు అంటే నా బల్బు నా కవరు మస్తు అంటే అబద్ధం ఆడదు. ఇప్పుడు అవసరం రాని ఈ కోరు పుట్టిన పుట్టిమంటే పుట్టదు ఇక. నీ ఎప్పటికీ అప్పదా. సరే బిడ్డ, ఇస్తున్నావా? ఇస్తావా? తీసుకోము. ఓ నాయనా జంగమయ్య, నీ నెత్తిన పడ్డ ఎన్ని ఉన్నది? నాదది పూజ పాడవా? నాదవా రామకారమా? నెత్తిన పడ్డ ఎన్ని ఉన్నది? నాదది పూజ పాడవా? నీ నెత్తిన దండ. ఏనుగు ఎర్ర జడలు పందు పడజలు బిడ్డ. అయ్యయ్యో, ఏది వేరే జడలు పందం పల్ల జడలు ఎక్కడ మరి గంగదేవి ఉన్నది.